హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద షో. ఈ వీడియోలో మనం ఒక చార్ట్ డిస్కస్ చేస్తున్నామండి. ఇది నాకు ఎవరైతే కన్సల్టేషన్ కోసం నా దగ్గర వస్తారో అందులో వాళ్ళలో కొన్ని ఇంట్రెస్టింగ్ చార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేద్దాం, ఇలా వీడియోస్ రూపంలో డిస్కస్ చేద్దాం అని నేను డిసైడ్ చేశాను. సో దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, ఎవరైతే జ్యోతిష్య ఔత్సాహికులు ఎవరైతే ఉంటారో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడున్న చార్ట్, నేను ప్రజెంట్ చేసే చార్ట్ ఆబ్వియస్లీ వాళ్ళ డీటెయిల్స్ రివీల్ చేయకుండా, వాళ్ళ పేర్లు కావచ్చు, వాళ్ళ బర్త్ డీటెయిల్స్ కావచ్చు, అవి రివీల్ చేయకుండా కేవలం ఆ చార్ట్ మాత్రమే మనం డిస్కస్ చేస్తాం అనమాట. అందులో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ చార్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఒక యంగ్ బాయ్ది. వాళ్ళ మదర్ వచ్చారు నా దగ్గరికి. ఓకే, సో ఆవిడ చాలా పాపం ఆవేదనతో ఉన్నారు. ఈ అబ్బాయి యొక్క ప్రవర్తన చూసి, లేకపోతే ఈ అబ్బాయి యొక్క జీవితం చూసి ఆవిడ చాలా ఆవేదన పడుతున్నారు అనమాట. సో చూద్దాం అసలు చార్ట్ ఏంటో. ఇప్పుడు మీకు చార్ట్ ప్రజెంట్ చేస్తున్నాను, జస్ట్ టేక్ ఎ లుక్. ఈ చార్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనకి కనిపించే అంశం ఏంటంటే, ఏమి చూడొద్దు, గ్రహాలు కావచ్చు, డిగ్రీలు కావచ్చు, నక్షత్రాలు ఏమి చూడకుండా డైరెక్ట్గా చార్ట్ని అలా సర్ఫేస్లో చూసినట్టునే మనకి కనిపించేది ఏంటంటే లాట్స్ ఆఫ్ అపోజిషన్స్ అండ్ స్క్వేర్స్. ఈ జాతకంలో చాలా అపోజిషన్స్ ఉన్నాయి, అలాగే స్క్వేర్స్ ఉన్నాయి. అపోజిషన్స్ అండ్ స్క్వేర్స్ అన్నవి వెస్టర్న్ ఆస్పెక్ట్స్. ఈ ఆస్పెక్ట్స్ ని హార్డ్ ఆస్పెక్ట్స్ అంటారనమాట. ఈ ఆస్పెక్ట్స్ ఎప్పుడైతే ఉంటాయో జీవితంలో ఎంతో కొంత ప్రతిఘటన అన్నది ఉంటుందన్నమాట, అపోజిషన్, రెసిస్టెన్స్ ఉంటుందన్నమాట. అందుకని ఇవి బ్యాడ్ ఆస్పెక్ట్స్ కింద చెప్తారు, చాలా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్. వీటిని కొంచెం చెడుగా చూస్తారనమాట. ఈ ఆస్పెక్ట్స్ అంత మంచివి కావు అన్నట్టుగా చూస్తారు. కానీ అది చాలా రాంగ్. అది ఎందుకంటే ఈ ఆస్పెక్ట్స్ ఉన్న జాతకాలకే, అంటే ఎవరికైతే ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయో, ఈ హార్డ్ ఆస్పెక్ట్స్ ఉంటాయో, వాళ్ళే జీవితంలో బాగా పురోగతి చెందుతూ ఉంటారు. భౌతిక పరంగా కావచ్చు, మెటీరియల్గా కావచ్చు, ఇంటలెక్చువల్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు. ఎందుకంటే ఎక్కడైతే ప్రతిఘటన ఉంటుందో, ఎక్కడైతే అపోజిషన్ ఉంటుందో అక్కడే అభివృద్ధి ఉంటుందండి. ఎక్కడైతే అపోజిషన్ ఉండదో, ఎక్కడైతే ప్రతిఘటన ఉండదో అక్కడ అభివృద్ధి అన్నది ఉండే అవకాశమే ఉండదు. కంఫర్టబుల్గా, ఈజీగా ఉంటుంది అనమాట జీవితం. ఓకే, సో ఈ జాతకంలో మనకి లాట్స్ ఆఫ్ అపోజిషన్స్. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే లగ్నంలో శుక్రుడు చంద్రుడు, దశమంలో శని కేతువు, చతుర్థంలో రాహు. సో 21 డిగ్రీల దగ్గర చంద్రుడు ఉన్నాడు, 13 డిగ్రీల దగ్గర శుక్రుడు ఉన్నప్పుడు 14 డిగ్రీల దగ్గర శని ఉన్నాడు. చూసారు అక్కడ 13 డిగ్రీల దగ్గర శుక్రుడు, 14 డిగ్రీల దగ్గర శని. దిస్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ స్క్వేర్ ఆస్పెక్ట్, చాలా స్ట్రాంగ్ స్క్వేర్ ఆస్పెక్ట్. అందులోని లగ్నము, దశమము రెండు కూడా కేంద్ర స్థానాలు, రెండు కేంద్ర స్థానాలు. అలాగే లగ్నం అన్నది మన యొక్క పర్సనాలిటీ, మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క సెల్ఫ్. దశమం అన్నది మన యొక్క ఐడెంటిటీ. దశమ స్థానం అనేది చాలా పవర్ఫుల్ స్థానం. ఈ రెండు స్థానాల మధ్యలో ఉన్న రెండు గ్రహాల మధ్యలో చాలా టైట్ అపోజిషన్ ఏర్పడింది. సో ఇది చాలా స్ట్రాంగ్ అపోజిషన్. ఏం జరుగుతుంది? శుక్రుడు అంటే ఏంటి? శుక్రుడు అంటే మనకు తెలుసు, ప్రేమ, రొమాన్స్, రిలేషన్షిప్స్, సెక్షువల్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా శుక్రుడు రిప్రజెంట్ చేస్తాడు. ప్లెజర్, ఎస్పెషల్లీ ప్లెజర్. శని అంటే ఏంటంటే, శని అంటే రెసిస్టెన్స్, అపోజిషన్, ఒక రకమైన క్రమశిక్షణ, ఒక రకమైన స్ట్రక్చర్, ఒక రకమైన నొక్కివేత అనమాట, ఇలా అణిచివేత, గ్రావిటీ. సో శని బరువు బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్. ఎప్పుడైతే శుక్రుడికి శనికి మధ్యన ఇంత స్ట్రాంగ్ అపోజిషన్ ఏర్పడిందో మనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? ఈ ప్రేమ వ్యవహారాలు, రిలేషన్షిప్స్, ఇటువంటి వ్యవహారాల్లో ఈ జాతకుడికి సమస్య ఉంటుంది. అది అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాం? ఓకే, స్క్వేర్ ఆస్పెక్ట్ ఉంది, కానీ ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాం అంటే శుక్రుడు లగ్నంలో ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు.
ఎప్పుడైతే శుక్రుడికి చంద్రుడికి మధ్యన ఒక కంజంక్షన్ ఏర్పడిందో, శుక్రుడు అంటే మనం చెప్పాం ఆల్రెడీ రొమాన్స్, రిలేషన్షిప్స్. చంద్రుడు మన మనస్సుకి కారకుడు. అంటే మన మనస్సు మీద శుక్రుడి యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అందులోని లగ్నంలో ఉంది. సో ఈ వ్యక్తి జీవితంలో ఈ ప్రేమ వ్యవహారాలు, రిలేషన్షిప్, ఈ రొమాన్స్ ఇవన్నీ కూడా ఇతనిలో ఎక్కువ ఉంటాయి. అందులోని ముఖ్యమైన విషయం, ఈ అబ్బాయికి శుక్ర మహర్దశ కూడా నడుస్తుంది. అంటే శుక్రుడు యాక్టివేట్ అయ్యాడు. అంతేకాదు శని పూర్వ ఫాల్గుని నక్షత్రంలో ఉన్నాడు. శని కూడా యాక్టివేట్ అయ్యాడు. రవి పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. రవి కూడా యాక్టివేట్ అయ్యాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే శుక్రుడి యొక్క ప్రభావం మీ జాతకం మీద చాలా తీవ్రంగా ఉంది. పాజిటివ్గా ఉందంటే లేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే శుక్రుడు చంద్రుడు ఇద్దరు కూడా లగ్నంలో వృశ్చిక రాశిలో ఉన్నారు. వృశ్చిక రాశి అంటే ఏంటండి? మనకు తెలుసు, చాలా లోతైన రాశి, చాలా తమోగుణం కలిగిన రాశి. అదొక జలతత్వపు రాశి, ఒక స్థిర రాశి. వృశ్చిక రాశిలో ఉన్న గ్రహాలు ఎప్పుడూ కూడా ఎంతో కొంత సమస్యకు గురవుతాయి. ఎందుకంటే వృశ్చిక రాశి అన్నది ఒరిజినల్గా 8th సైన్, అష్టమ స్థానం యొక్క ఎనర్జీని వృశ్చిక రాశిలో ఉంటుందన్నమాట. అందుకనే వృశ్చిక రాశిలో ఉన్న గ్రహాలు అంత ఈజీగా ఉండవు, అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వు. సో ఇక్కడ ఎప్పుడైతే శుక్రుడు చంద్రుడు ఇద్దరు కూడా లగ్నంలో వృశ్చిక రాశిలో ఉంటారో, సో వృశ్చిక రాశి కూడా చాలా సెక్షువల్ సైన్ అండి అది. అందులోని వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నాడు. చూడండి, మళ్ళీ అష్టమ స్థానం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో శుక్రుడు చంద్రుడు, మళ్ళీ వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు మళ్ళీ అష్టమంలో ఉన్నాడు. అంటే సమస్యలు ఇంకా తీవ్రంగా కనపడుతున్నాయి. ఏ విధమైన సమస్యలు? ఈ రిలేషన్షిప్స్ కావచ్చు, ప్రేమ వ్యవహారాలు కావచ్చు, సెక్షువల్ యాక్టివిటీ కావచ్చు, ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. అలాగే సమస్యలు అన్నవి వాటి కారణంగా సమస్యలు ఉంటాయని మనకి కనపడుతుంది. శుక్రుడు మళ్ళీ స్క్వేర్లో ఉన్నాడు కదా శనికి. శుక్రుడు శని మళ్ళీ స్క్వేర్, స్ట్రాంగ్ అపోజిషన్, స్ట్రాంగ్ స్క్వేర్ అన్నమాట. ఇదొకటి. ఇకపోతే దీని తర్వాత ఇంకా కఠినమైన స్థానం, ఆస్పెక్ట్ ఒకటి ఉంది. అదేంటంటే కుజుడు వక్రించి, ఇంకో విషయం మీకు చెప్పాలి, మిథున రాశి కూడా చాలా సెక్షువల్లీ యాక్టివ్ సైన్ అండి. మిథున రాశి అన్నది ఇద్దరు ట్విన్స్ అంటారు. యాక్చువల్లీ వాళ్ళు ట్విన్స్ కాదు. మిథున రాశిలో కనపడే ఇద్దరూ కూడా వాళ్ళు స్త్రీ పురుషులు వాళ్ళిద్దరూ కలిసి ఉండడం ఏంటంటే అదొక సెక్షువల్ యాక్టివిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ మిథున రాశిలో కుజుడు ఉంటాడో, కుజుడు కూడా ఏంటంటే ప్యాషన్, కుజుడు కూడా ఇంటెన్స్ డిజైర్. అందులోని కుజుడు మిథున రాశిలో ఎక్కడున్నాడు? అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానం సీక్రెట్ యాక్టివిటీ, సీక్రెట్ రిలేషన్షిప్స్. సో ఈ కుజుడు అష్టమంలో ఉండగా ఈ కుజుడిని నేరుగా ప్లూటో చూస్తున్నాడండి. నేరుగా ప్లూటో చూస్తున్నాడు. 5 డిగ్రీల దగ్గర ప్లూటో ఉన్నాడు, 4 డిగ్రీల దగ్గర కుజుడు ఉన్నాడు. ఇది చాలా స్ట్రాంగ్ అపోజిషన్, చాలా వైలెంట్ అపోజిషన్. ఆవిడ తల్లిగారు బాధపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇతను ఏమైపోతాడు, ఇతను ఎటువంటి సమస్యలు సృష్టిస్తాడని చెప్పేసి ఆవిడ ఆవేదన పడుతున్నారు అన్నమాట. సో దానికి ఈ వైలెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కుజుడు అపోజిషన్ ప్లూటో, ఈ రెండు తీవ్రమైన గ్రహాలు అపోజిట్ లో ఎప్పుడైతే ఉంటాయో అక్కడ విపరీతమైన హింస ఉండే అవకాశం ఉంటుంది. చాలా వైలెంట్ బిహేవియర్ ఉండే అవకాశం ఉంటుంది. మాట చాలా దురుసుగా ఉండే అవకాశం ఉంటుంది. సెకండ్ హౌస్ స్పీచ్. అంతేకాదు కుజుడు ఏమి ఈజీగా లేడు, కంఫర్టబుల్ గా లేడు. ఇంకో స్ట్రాంగ్ ఆస్పెక్ట్ ఏంటంటే కుజుడు వక్రించి 4 డిగ్రీల దగ్గర ఉంటే రాహు కూడా ఎగ్జాక్ట్ గా 4 డిగ్రీల దగ్గర ఉన్నాడు. చూడండి, ఎగ్జాక్ట్ గా 4 డిగ్రీల దగ్గర రాహు ఉన్నాడు. కుజుడు 4 డిగ్రీ. మీరు అడగచ్చు, రాహుకి కుజుడికి మధ్యన ట్రైన్ ఆస్పెక్ట్ కదండి, ట్రైన్ ఆస్పెక్ట్ చాలా మంచి ఆస్పెక్ట్ కదండి, పాజిటివ్ ఆస్పెక్ట్. అదేం కాదు. ఆస్పెక్ట్స్ అన్నవి 2 గ్రహాల మధ్యన ఒక సంబంధాన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇప్పుడు ట్రైన్ ఆస్పెక్ట్ అన్నది ఏంటంటే ఈజీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ, ఈజీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఎవరి మధ్యన ఈజీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది? 2 దుష్ట గ్రహాలు, 2 పాప గ్రహాల మధ్యలో ఒక ఈజీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. కుజుడు రాహు రెండు కూడా తమో గుణము, దుష్ట గ్రహాలు, పాప గ్రహాలు. ఈ రెండిటి మధ్యన ఈజీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ మంచిది కాదు.
సో ఇక్కడ ట్రైన్ ఆస్పెక్ట్ కూడా ఇక్కడ ఏమీ అనుకూలంగా లేదు. ఎందుకంటే ఇక్కడ రెండిట్లని కలుపుతున్నది ఈ ట్రైన్ ఆస్పెక్ట్ కలుపుతున్నప్పటికీ రెండు కూడా దుష్టగ్రహాలు, పాపగ్రహాలు. రాహు యొక్క తత్వం ఏంటి? యాంప్లిఫికేషన్. కుజుడి యొక్క శక్తిని యాంప్లిఫై చేస్తుంది అనమాట. కుజుడి యొక్క శక్తిని మరింతగా పెంచేస్తుంది అనమాట. సో అదంత మంచిది కాదు. అష్టమ స్థానంలో కుజుడి యొక్క శక్తి రాహు విపరీతంగా పెంచేస్తుంది. ఈ ట్రైన్ ఆస్పెక్ట్ వెస్టర్న్ ఆస్పెక్ట్ ఇది. ఇప్పుడు వేదిక్ ఆస్ట్రాలజీలో రాహు పంచమ స్థానాన్ని చూస్తాడు, కానీ వెస్టర్న్ ఆస్పెక్ట్ రాహుకి కుజుడికి మధ్యన వెస్టర్న్ ఆస్పెక్ట్ ఎలా పనిచేస్తుందంటే ఈ రెండిటి మధ్యన బంధం ఏర్పడుతుంది. అంటే రాహు కుజుడిని ప్రభావితం చేయడమే కాదు, కుజుడు కూడా రాహుని ప్రభావితం చేస్తాడు. అందుకనే రాహు 4వ స్థానంలో, తల్లి స్థానంలో రాహు ఉండగా ఆ తల్లికి విపరీతమైన ఆవేదన, ఆందోళన. సో ఈ జాతకుడు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి అన్నది చాలా బాధపడుతున్నారు అనమాట. అంతేకాదు తల్లికి కారకుడు ఎవరండి? చంద్రుడు. చంద్రుడు కూడా లగ్నంలో నీచబడ్డాడు. 4వ స్థానం చతుర్థము, తల్లి స్థానం, ఆ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు 4వ స్థానంలో ఉండగా మళ్ళీ రాహుని శని చూస్తున్నాడు. రాహు ఏమన్నా ఈజీగా ఉన్నాడా అంటే యురేనస్ తో కలుస్తున్నాడు. ఇంకో చాలా స్ట్రాంగ్ ఆస్పెక్ట్ ఏంటంటే చంద్రుడు 21 డిగ్రీల దగ్గర ఉంటే యురేనస్ కూడా 21 డిగ్రీల దగ్గర ఉంది. చంద్రుడు 21 డిగ్రీల దగ్గర ఉంటే యురేనస్ కూడా 21 డిగ్రీల దగ్గర ఉంది. ఇది కూడా స్క్వేర్ ఆస్పెక్ట్. స్క్వేర్ ఆస్పెక్ట్ అంటే ఏంటండి? ఛాలెంజ్. యురేనస్ అంటే ఏంటండి? ఫ్రీడమ్. ఇతను ఎప్పుడు కూడా స్వేచ్ఛను కోరుకుంటాడు. ఇతనికి ఆ క్రమశిక్షణ అన్నది ఇతని వల్ల కాదు. సో ఎప్పుడైతే యురేనస్ కి చంద్రుడు అంటే మనస్సు ఎప్పుడు కూడా స్వేచ్ఛను కోరుకుంటుంది, ఫ్రీడమ్ను కోరుకుంటుంది. మంచిదే, స్వేచ్ఛ ఫ్రీడమ్ ఉండడం మంచిదే, కానీ ఫ్రీడమ్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తారు. సో ఎవరికైతే స్వేచ్ఛ కోరుకుంటారో ఆ స్వేచ్ఛ కోరుకునే వాళ్ళకి ఉండవలసింది ఏంటి? రెస్పాన్సిబిలిటీ. క్రమశిక్షణ ఉన్నవాడికే స్వేచ్ఛను కోరుకునే హక్కు, అధికారం ఉంటుంది. క్రమశిక్షణ లేని వాడికి స్వేచ్ఛను అనుభవించే హక్కు, అధికారము ఉండదు. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? ఇక్కడ యురేనస్ కి చంద్రుడికి మధ్యన ఉన్న ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ విపరీతంగా ఫ్రీడమ్ ని కోరుకుంటుంది. కానీ ఈ శుక్రుడికి శనికి మధ్యన ఉన్న ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ అటువంటి ఫ్రీడమ్ ని ఇవ్వట్లేదు అనమాట, సమస్యలను ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ జాతకంలో రవి గురుల యొక్క కలయిక, కంజంక్షన్ బిట్వీన్ జూపిటర్ అండ్ సన్. ఎప్పుడైతే గురుడు రవి కలిసి ఉంటారో వాళ్ళకి విపరీతమైన అహంకారం ఉంటుందండి, విపరీతమైన ఈగో ఉంటుంది. ఏ స్థాయిలో ఉంటుందంటే వాళ్ళ అహంకారంతో వాళ్ళకి కళ్ళు మూసుకుపోతాయి అనమాట, కళ్ళు నెత్తికెక్కుతాయి అంటారు చూసారా, ఆ విధమైన అహంకారం ఉంటుందండి. సో అందులోని ఇది ఎక్కడ ఉంది? ధనుస్సు రాశి. ధనుస్సు రాశి అంటే ఏంటి? ఫైర్ సైన్, అగ్నితత్వపు రాశి. అటువంటి అగ్నితత్వపు రాశిలో గురుడు రవి కలిసి ఉన్నప్పుడు ఇది ఒక తీవ్రమైన కఠినమైన కంజంక్షన్. అంటే విపరీతమైన ఈగో, విపరీతమైన అహంకారం, కళ్ళు మూసుకుపోయేంత అహంకారాన్ని ఈ యొక్క గురుడు రవి యొక్క కంజంక్షన్ ఇక్కడ సృష్టిస్తుంది అనమాట, క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్ గా చార్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది చాలా స్ట్రాంగ్ అపోజిషన్స్, స్క్వేర్స్ ఉన్న చార్ట్ ఇది. సో జీవితం ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో అభివృద్ధి అన్నది ఉంటుంది, భవిష్యత్తులో అభివృద్ధి ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే గురుడు రవి ఇద్దరు కూడా ద్వితీయంలో ఉన్నారు, అది మంచి పొజిషనే. ద్వితీయంలో గురుడు రవి ఉండడం మంచి పొజిషనే. అలాగే దశమంలో శని కూడా మంచిదే, లగ్నంలో చంద్రుడు శుక్రుడు కూడా మంచిదే. ప్లేస్మెంట్స్ బాగున్నాయి, కానీ వాటి మధ్యన ఉన్న ఈ యొక్క అపోజిషన్ అన్నది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో జీవితంలో అభివృద్ధి ఉంటుంది, కాకపోతే ఇనిషియల్ గా చాలా ఒత్తిడి ఉంటుంది, చాలా ఛాలెంజెస్ ఉంటాయి, చాలా వ్యతిరేకత ఉంటుంది. ఓకే, సో ఇంకా లోతుగా చాలా విశ్లేషణ చేయొచ్చు ఇది. ఇంకా నవాంశ, దశాంశ, నక్షత్రాలు మనం చూడట్లేదు, జస్ట్ పైన. సో ఈ జాతకుడి యొక్క తల్లి గారు చాలా ఆందోళన చెందుతూ చాలా పాపం చాలా బాధపడుతూ నా దగ్గరకు వచ్చారు కన్సల్టేషన్ కి. సో ఐ గేవ్ సమ్ గైడెన్స్, సమ్ రెమెడీస్ అండ్ ఎలా వ్యవహరించాలన్నది మనం చెప్పాం. ఈ అబ్బాయితోటి ఎలా వ్యవహరించాలి అన్నది ఆవిడికి చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఇట్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. రెగ్యులర్ గా నా యొక్క క్లయింట్స్ యొక్క చార్ట్స్ వాళ్ళ పర్మిషన్ తోటి ఇలా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను.
సో దట్ ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.